వేరుశెనగ వర్సెస్ బాదాం ఏది ఉత్తమమైనది? చాలా మంది వేరుశెనగను పేదవాడి బాదాం అని, బాదాం పప్పును ధనవంతుల డ్రై ఫ్రూట్ అని అంటారు. కానీ నిజానికి వేరుశెనగలో ఉండే పోషక విలువలు బాదాం కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఈ వీడియోలో వేరుశెనగ వల్ల కలిగే 3 ముఖ్యమైన ప్రయోజనాలు చెప్తాను. వీడియోని జాగ్రత్తగా చూడండి. మొదటిది ప్రోటీన్. మన కండరాల పెరుగుదల కోసం ఎన్నో ఖరీదైన సప్లిమెంట్స్ ని వాడుతుంటాం. కానీ 100 గ్రాముల వేరుశెనగలో దాదాపుగా 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కోడిగుడ్డు కంటే 2 ఇంతలు మరియు బాదాం కంటే కూడా ఎక్కువే. కాబట్టి కండరాల పుష్టికి వేరుశెనగ ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు. రెండవది రెస్వెరాట్రోల్. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది సాధారణంగా రెడ్ వైన్ లో కనిపిస్తుంది. దీనికోసం విదేశాలలో వేల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇది మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు శరీరంలో వాపుని, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. వేరుశెనగలో ఇది సహజంగా లభిస్తుంది. మూడవది ఫోలేట్. రక్తహీనతతో బాధపడే వారికి వేరుశెనగ ఒక గొప్ప వరం. ఇందులో బాదాం కంటే చాలా రేట్లు ఎక్కువ ఫోలేట్ ఉంటుంది. ఇది శరీరంలో కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు భోజనం తర్వాత గుప్పడు వేరుశెనగలు తింటే మంచి ఫలితం ఉంటుంది. బాదాం పప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ మరియు కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. కాల్షియం ఎముకలు దృఢత్వానికి తోడ్పడుతుంది. ఓవరాల్ గా వేరుశెనగలో ప్రోటీన్, ఫోలేట్, నియాసిన్ మరియు రెస్వెరాట్రోల్ వంటివి బాదాం కంటే ఎక్కువగా ఉంటాయి. పైగా దీని ధర బాదాం కంటే 10 రెట్లు తక్కువ. కాబట్టి వేరుశెనగను తక్కువ చేసి చూడటం మన ఆలోచనలో పేదరికం తప్ప వేరుశెనగది కాదు. ఇప్పటికైనా వేరుశెనగని బాయిల్డ్ పల్లి రూపంలో, రోస్టెడ్ రూపంలో లేదా నేచురల్ గా డైలీ 100 గ్రాములు తినే ప్రయత్నం చేయండి. పిల్లలకి స్నాక్స్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కువ ఖర్చు పెట్టి బాదాం కొనలేని వారు ఈ వేరుశెనగని తిని వండర్ఫుల్ బెనిఫిట్స్ ని పొందండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.